ఈరోజు మన టాపిక్ నేమ్ ఎందుకోసం హెయిర్ ఫాల్ అవుతుంది. చిన్నతనం లోపలనే తెల్ల వెంట్రుకలు రావడం, బట్టతల కావడం, అసలు ఎలాంటి ఆయిల్ వాడాలి, షాంప్స్ వాడాలి, మెడిసిన్ తీసుకోవాలి, ఆహారం ఎలా ఉండాలి, ఎందుకోసం స్ట్రెస్ ఉన్నా నిద్ర లేకపోయినా హెయిర్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, 5 minutes ఉంటుంది వీడియో. ప్రస్తుతం రోజుల్లో 10 members చూసుకుంటే 7 members ఈ యొక్క వెంట్రుకలకు సంబంధించిన ప్రాబ్లం కామన్ అయిపోయింది. అంటే ఇంతకు ముందుకు 50 to 60 years అయిన తర్వాత వెంట్రుకలు ఊడిపోవడం, తెల్ల వెంట్రుకలు రావడం అలా జరిగేది. ఈరోజు 20 నుంచి 30 సంవత్సరాల పిల్లలకు వెంట్రుకలు ఊడిపోతున్నాయి, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అసలు మీరు ఎప్పుడైతే దువ్వెనతో దూకున్నప్పుడు ఆ యొక్క దువ్వెనకు చాలా వెంట్రుకలు చూసి బాధపడడం, స్నానం చేసినప్పుడు వెంట్రుకలు చూసి బాధపడడం, లేదంటే బట్టతల కావడం జరుగుతుంది. దీనికోసం మీరు ఆయిల్స్, షాంప్స్, ప్రొటెక్షన్ చేస్తారు, రకరకాల మెడిసిన్స్ వాడి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బయటి ప్రకారంగా ఏది అప్లై చేసినా ఏం చేసినా సరే అది 100% రిజల్ట్ ఇవ్వదు. మీరు ఎందుకు ఆలోచించరు మీ లోపలనే ప్రాబ్లం ఉంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది అని. మీ లోపల ఉండే ఏదైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుందో దానిని ఒకవేళ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క హెయిర్ గ్రోత్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి దగ్గర ఒక చెట్టు ముక్క ఉందనుకోండి, ఆ ముక్కకు సంబంధించిన మీరు అవుట్ సైడ్ అంటే కాయ కోసం, గూడ కోసం, పంగ కోసం చెట్ల ఆకుల పైన నీళ్లు చల్లడం, చాలా రకరకాలుగా ట్రై చేస్తున్నారు ఆ యొక్క మొక్కని గ్రోత్ చేయడానికి. ఎప్పుడైతే వేరు భాగం దగ్గర కరెక్ట్ న్యూట్రిషన్స్ అందిస్తామో ఆటోమేటిక్గా మొక్క గ్రోత్ కావడం జరుగుతుంది. అదే విధంగా మన బాడీ లోపల ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ న్యూట్రిషన్స్ అందిస్తామో ఆటోమేటిక్గా మన యొక్క శరీరంలో హెయిర్ గ్రోత్ కావడం అనేది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు సింపుల్గా ఆలోచిద్దాం. మొదట హెయిర్ గ్రోత్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. మన వెంట్రుకలు స్కిన్లో ఉండే హెయిర్ పాలిసిస్ అనే చిన్న ఒక రూట్స్ నుంచి గ్రోత్ అవుతుంది. ప్రతి ఫాలసిస్ బ్లడ్ ద్వారా ఆక్సిజన్, ప్రోటీన్, విటమిన్, ఐరన్, జింక్, విటమిన్స్, ఫైబర్స్ ఇవన్నీ అందిస్తుంది, సప్లై అవుతుంది. ఈ యొక్క హెయిర్ గ్రోత్ అనేది 3 స్టేజ్ లోపల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ స్టేజ్ ఎనర్జిన్ ఫేజ్ అంటే హెయిర్ గ్రోత్ అయ్యే స్టేజ్. సెకండ్ది క్యాటగిన్ ఫేజ్ అంటే హెయిర్ స్లోగా డౌన్ అయ్యే స్టేజ్ ఇది. థర్డ్ది టెలగిన్ ఫేజ్ అంటే హెయిర్ మొత్తానికి రిమూవ్ అయ్యే దశ. సైన్స్ ప్రకారం స్ట్రెస్ లేదా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఈ యొక్క సర్కిల్ డిస్టర్బెన్స్ అవుతుంది. దీంతో ఎక్కువ హెయిర్ ఫాల్ కావడం ప్రారంభం అవుతుంది. అంటే మన యొక్క స్టేజ్ 3 టెలగిన్ ఫేజ్ లోపలికి వెళ్ళి ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది ప్రారంభం అవుతుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక ఫ్యాక్టరీ లోపల ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది డిస్టర్బెన్స్ అయితే ప్రొడక్ట్స్ తయారు కావు. అలాగే హెయిర్ గ్రోత్ సర్కిల్ డిస్టర్బెన్స్ అయితే హెయిర్ అనేది హెల్దీగా గ్రోత్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మన వెంట్రుకలలో ఎక్కువగా కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది వెంట్రుకలు అనేది 100%. అందుకే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే హెయిర్ ఆటోమేటిక్గా వీక్ కావడం జరుగుతుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ అంటే బాడీ 1 kg బాడీ వెయిట్ ఈక్వల్ టు 1 gram ప్రోటీన్, లేదంటే ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు 1.5 gram ప్రోటీన్, ఇంకా హెవీ వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళు 1 kg బాడీ వెయిట్ ఈక్వల్ టు 2 grams ప్రోటీన్. ఎప్పుడైతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుందో ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది కావడం జరుగుతుంది. చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, లేట్ నైట్ డిన్నర్ చేయడం, రకరకాల డైట్ ప్లాన్స్ ఉపయోగించడం. ఏదైతే మీరు 3 times ఫుడ్ తీసుకుంటారో ఈ యొక్క 3 times ఫుడ్ తీసుకున్నప్పుడే మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేది పర్ఫెక్ట్గా అందడం లేదు. అలాంటిది మీరు డైట్లు చేసి 3 time డైట్ లోపల 1 time తినుకుంటా, 2 time తినుకుంటా, కరెక్ట్ వాటర్ తాగకుండా, ఇలాంటి కొన్ని రకాల మీ యొక్క లైఫ్ స్టైల్ కరెక్ట్ లేకపోవడం వల్ల, ఓన్లీ జంక్ ఫుడ్స్ తినడం వల్ల బాడీకి అమినో యాసిడ్స్ అనేది సరైన విధంగా అందవు. అప్పుడు అమినో యాసిడ్స్ లేకపోతే క్రియేటిన్ ప్రొటెక్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, బిల్డింగ్ సిమెంట్ లేకపోతే ఏ విధంగా అయితే వాల్స్ వీక్ అవుతాయో మన బాడీ లోపల ప్రోటీన్ లేకపోతే ఆటోమేటిక్గా హెయిర్ అనేది డౌన్ కావడం, వీక్ కావడం, హెయిర్ ఫాల్ కావడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ది ఇంకొకటి ముఖ్యమైన హార్మోన్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీ లోపల కార్టిజాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఈ కార్టిజాల్ ఎక్కువగా
ఎక్కువ కాలం పెరిగి ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ తల చర్మంకి తగ్గిపోతుంది. హెయిర్ ఫాలిసిస్ కు ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ సప్లై తగ్గిపోతుంది. అలాగే కార్టిజాల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ పెరగడం వల్ల హెయిర్ రూట్స్ అనేది ఆటోమేటిక్ గా వీక్ అవడం జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే పరీక్ష సమయం లోపల లేదంటే టెన్షన్ కు గురి అయినప్పుడు ఎక్కువ ప్రెజర్ లో ఏదైనా బాధాకరంగా ఈ విధంగా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు కొంతమందికి సడన్లీ హెయిర్ ఫాల్ కావడం జరుగుతుంది. దీనినే స్ట్రెస్ హార్మోన్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ ఇది ముఖ్యంగా ఉమెన్స్ గురించి మాట్లాడుకుంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ బాడీలో ఉండే హిమోగ్లోబిన్, ఆక్సిజన్, బ్లడ్ ఇవన్నిటితో తీసుకొని వెళ్తుంది. అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా హిమోగ్లోబిన్ డౌన్ అవుతుంది. అప్పుడు మన యొక్క తల భాగం లోపల బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ గా జరగదు. దానివల్ల హెయిర్ ఫాల్ కావడం జరుగుతుంది. ఐరన్, హిమోగ్లోబిన్ అనేది బెటర్ గా ఉండాలి. నెక్స్ట్ దీనిని మనం ఒక ఎగ్జాంపుల్ తో సహా అర్థం చేసుకుంటే ఇంటి లోపల కరెంట్ వోల్టేజ్ లో అయితే ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది. అలాగే ఆక్సిజన్ సప్లై తక్కువగా అయితే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు 100% మెయింటైన్ చేయండి, ఫాలోఅప్ చేయండి. హెయిర్ గ్రోత్ అనేది ప్రోటీన్ మీద డిపెండెడ్ అయి ఉంది, మీ యొక్క స్ట్రెస్ మీద డిపెండెడ్ అయి ఉంది, మీ యొక్క లైఫ్ స్టైల్ మార్నింగ్ టు నైట్ వరకు మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, ఎంత వాటర్ తాగుతారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తారు అనే దాంట్లో మీద డిపెండెడ్ అయి ఉంది. లేడీస్ లోపల అయితే ఐరన్ గురించి ఈ యొక్క ఐరన్ బెటర్ గా మెయింటైన్ చేసుకోవడం. ఇలాంటి సమస్యలు మీకు ఏమైనా ఉంటే పర్సనల్ గా కన్సల్ట్ కండి. ఇంకా నేను డీప్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీకు కొన్ని విధాలుగా చెప్పి ట్రై చేసినా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంతసేపు వీడియో చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.